హాయ్ హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన సంచలన వార్త తెలుగు దినపత్రికలోని మెయిన్ పేడ్స్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. దయచేసి ఈ వీడియో అందరూ లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపడుతున్న ఖమ్మం జిల్లా తెలంపాడు బెస్తాలు స్ట్రీట్ బ్యూరో సో మన సంపత్ కుమార్ అన్న గారు మంచి వార్తను సేకరించడం జరిగింది. జై గంగపుత్ర, జై జై గంగపుత్ర. కులగణనలో మేము ఎక్కడ, ప్రభుత్వానికి మేము కనిపించడం లేదా, మా లెక్క ఎంత, ఇది ప్రభుత్వం కుట్రనా లేకపోతే బెస్తలు అంటే లెక్కలేదా, లేక అధికారుల అసమర్థత, బెస్త గుండ్ల కులాల పేర్లు జాబితాలో లేకపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న ఖమ్మం జిల్లా బెస్త తెల్లంపాడు బెస్తాలు. సో మొత్తానికి ఈనాడు బెస్తాలు అంటే ప్రభుత్వానికి లెక్క లేదా, సో మాదేంది, మా లెక్క ఏంది అని చెప్పేసి ఈనాడు అడగడం వాస్తవం. ఇది ఈనాడు ఎవరికి జనాభా ఎంత ఉందో జనాభా ప్రాతిపదికన వాళ్ళకు కూడా ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే. కాబట్టి ఈనాడు కులగణనలో మేము ఎక్కడ, తెలంగాణ గంగపుత్ర సంఘం అధ్యక్షులు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగపుత్ర, బెస్త, గుండ్ల కులాల పేర్లు జాబితాలో లేకపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్టుగా చూసుకోవచ్చు. బీసీఏ జాబితాలో అధికారికంగా గంగపుత్ర, బెస్త, గుండ్ల కులాల పేర్లు ఉన్నప్పటికీ ఇటీవల సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించిన జాబితాలో మా కులాల పేర్లు పొందుపరచకపోవడం పట్ల మేము తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. ఈనాడు ఖచ్చితంగా ఆందోళన చెందుతారు. ఎందుకంటే ఈనాడు జనాభా లెక్కలలో అసలు మేము ఓట్లేనికే పరిమితమా, మరి మాకెందుకు ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదని చెప్పేసి ఈనాడు బెస్తాలు ధర్నా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. కాబట్టి కులగణనలలో మా పేర్లు ఎక్కడ, ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఖమ్మం జిల్లా బెస్తా గుండ్ల గంగపుత్రుల ఆందోళన కుట్రనా లేక అధికారుల అసమర్థతన అని చెప్పేసి ఇక్కడ ప్రస్తావన రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వీళ్ళ పట్ల నిర్ణయం తీసుకొని ప్రతి కులస్తులను, ప్రతి కుల సంఘాలను కలుపుకొని ముందుకెళ్లాల్సిందిగా. ఈనాడు ప్రజలంటే ఓన్లీ ఓట్లకు మాత్రమే పరిమితం కాకుండా అభివృద్ధిలో వారి పరంగా బెస్త కులాలంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో గంగపుత్రులు ఎన్నో లక్షల మంది ఉన్నారు. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకొని అందరికీ న్యాయం జరిగే విధంగా చేయాల్సిందిగా కోరుతున్నాం. మహిళా బిల్లు పునర్విభజనపై ముసలి కన్నీళ్లు. డిఎంకే తీరుపై మండిపడ్డ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య, రేవంత్ హైబ్రిడ్ మోడల్ పైన ఆగ్రహం. కాంగ్రెస్ తీరుపై మండిపడుతూ ఏపీ విభజనపై వ్యాఖ్యలు. లోక్సభలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరుగుతున్న చర్చ సందర్భంగా కర్ణాటకకు చెందిన బీజేపీ యువ ఎంపీ తేజస్వి సూర్య విపక్షాలపై, ప్రధానంగా డిఎంకే పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడల్ పైన విమర్శలు గుప్పించారు. పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గుతుందంటూ డిఎంకే చేస్తున్న వాదనలు ఆయన ముసలి కన్నీరుగా వివరించారు. ప్రతి పౌరుడి ఓటుకు సమాన విలువ ఉండాలన్నది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అన్నారు. జనాభా ప్రాతిపదికన స్థానాల కేటాయింపు జరగడం ప్రజాస్వామ్య సూత్రమని తేజస్వి సూర్య పేర్కొన్నారు. సో మొత్తానికి ఇక నిన్న జరిగినటువంటి చర్చలు మొత్తం మీద పెద్ద రభసనే జరుగుతూ ఉంది. ఈనాడు భారతదేశం మొత్తం మీద అయితే డీలిమిటేషన్ జరుగుతుంది. కాబట్టి సో దాని మీద చర్చలు, రాజకీయాల వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, విమర్శలు, కౌంటర్లు, రీకౌంటర్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అన్నమాట. తెలంగాణ అంటే అంత చులకన, తేజస్వి వెంటనే క్షమాపణలు చెప్పాల్సిందే. దీనిపై బీజేపీ ఎంపీలు నోరు మెదపర. జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపాటు. కవితక్క కూడా ప్రశ్నిస్తుందన్నమాట. తెలంగాణ అంటే అంత చులకన అని చెప్పేసి తేజస్విని అడుగుతుందన్నమాట. మండుతున్న ఎండలు. తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు, రేపు ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ పాటు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మేడ్చల్, మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. సో ఎండలు అయితే మరీ తీవ్రంగా కొడుతూనే, ప్రతి సంవత్సరం కంటే ఈసారి ఇంకా ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఏ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నా సరే కానీ ఈవినింగ్ టైమ్స్లో కానీ మార్నింగ్ టైమ్స్లో పెట్టుకొని జర్నీస్ కూడా తగ్గించుకుంటే బాగుంటుంది, రోడ్ల మీద ప్రయాణం చేయడం. తేజస్వి వ్యాఖ్యలను తెలంగాణను అవమానించడమే, బేషరతుగా ఆయన క్షమాపణలు చెప్పాలి, మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్. సో ఈయన తేజస్వి చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణను కించపరిచే విధంగా ఉంది. బహిరంగ క్షమాపణలు చెప్పాలని చెప్పేసి హరీష్ రావు గారు కోరుతా ఉన్నారు అనమాట. మరోమారు బీజేపీ తెలంగాణ వ్యతిరేకత. ప్రధాని మోడీ మొదలు తేజస్వి వరకు అందరిది అదే తీరు. మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డీలిమిటేషన్ పై కుట్ర, రాజకీయాలు, ఉత్తరాది దక్షిణాది అంటూ విభజన రేఖలు. మండిపడ్డ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. కాంగ్రెస్ మరోసారి దేశ విభజనకు కుట్రలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆరోపించారు.
సౌత్ నార్త్ అంటూ కాంగ్రెస్ పెద్ద కుట్ర చేస్తుందన్నారు. డీలిమిటేషన్ పై తెలంగాణ భాజపా అధ్యక్షుడు రామచంద్రరావు పార్టీ కార్యాలయంలో మీడియాతో చిట్చాట్ గా మాట్లాడారు. గతంలో మహిళా బిల్లు అమలు చేయాలన్న రాహుల్ గాంధీ ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. నార్త్ లో కాంగ్రెస్ పోయిందని త్వరలో సౌత్ లో కూడా పోతుందంటూ వ్యాఖ్యానించారు. రేవంత్ ట్రాప్ లో దక్షిణాది రాష్ట్రాల ప్రజలు పడరని, సౌత్ ప్రజలు తెలివైన వారన్నారు. రేవంత్ రెడ్డి నార్త్ సౌత్ డివిజన్ రాజకీయాలు చేస్తున్నట్టు బీజేపీ చీఫ్ మండిపడ్డట్టుగా చూసుకోవచ్చు. రామచంద్రరావు గారి ప్రస్తావన ఇట్లా ఉందన్నమాట. కేటీఆర్ గారిది ఇట్లా, హరీష్ రావు గారిది, మన కవితక్కది, అదేవిధంగా మనం చూసుకోవచ్చు తేజస్వి సూర్యాది, నరేంద్ర మోడీది, ఇట్లా ప్రతి ఒక్కరి ప్రస్తావన మనం రెగ్యులర్ గా చూసుకోవచ్చు. అంటే ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కోలాగా ఉంటాయి, ఒక్కొక్కరి రాజకీయం ఒక్కోలాగా ఉంటుంది. సో ఈనాడు యొక్క రాజకీయాల వల్ల ప్రజల అయమయంలో పరిగెట్టేటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఎట్లైనా ఖచ్చితంగా అది మహిళా రిజర్వేషన్ ఖచ్చితంగా జరుగుతుంది, డీలిమిటేషన్ కూడా ఖచ్చితంగా అవుతుంది, కావాల్సింది అది కూడా. సో ఇది ప్రజలను మనం చూస్తున్నాం. ఈరోజు సంచలన వార్త తెలుగు దినపత్రిక మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. నమస్తే.